నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ర్యాగింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్పై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నట్టు విద్యార్థి సంఘాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘం అధినేతలతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ సంఘటనలో అందుకు బాధ్యులైన 5గురిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ర్యాగింగ్ జరిగిన తర్వాత రాహుల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విద్యార్థి సంఘాలు కూడా భగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొన్ని విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు అయితే ర్యాగింగ్ జరిగింది, 5గురిని విచారణ చేసిన తర్వాత 5 మెడికల్ను సస్పెండ్ చేయడం జరిగింది. సో మీరు విద్యార్థి సంఘంగా దీన్ని ఏమంటారు? ఏ కోణంలో చూస్తారు ర్యాగింగ్ను? ఎన్నో విద్యార్థి ఉద్యమాలతో ఏర్పడిన మెడికల్ కళాశాలలో గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. ర్యాగింగు, ఈవ్టీజింగ్, అదేవిధంగా అనేక మంది జూనియర్ విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. గతంలోనే మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా విన్నవించినాం. ఏంటంటే ఇక్కడ చాప కింద నీరులాగా ర్యాగింగ్ జరుగుతున్నది, గ్రామాల నుంచి వచ్చేటువంటి ఇక్కడ స్టూడెంట్స్ను టార్గెట్ చేసి మరి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని దృష్టికి తీసుకుపోయినా కానీ అప్పుడు కూడా మొత్తం కూడా ఇక్కడ ఏం జరగట్లేదు అనే విధంగా అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ గారు వ్యవహరించారు. మొన్న కూడా జరిగినటువంటి సంఘటనలో బాధితుడు ముందుకు వచ్చి చెప్పడం వల్ల అనేక విషయాలు ఈరోజు బయటకు వచ్చినాయి. మెడికల్ కాలేజ్ కానీ మిగతా అనేక టెక్నికల్కి సంబంధించినటువంటి కళాశాలలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు సంబంధిత ప్రిన్సిపాల్స్ కానీ అదేవిధంగా సంబంధిత అధికారులపైన ఉన్నది. ప్రతి కళాశాలలో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఈరోజు నిర్వహించాలి. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఈరోజు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఉన్నా కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈరోజు మొత్తం కూడా ఇక్కడ నిర్వహణ చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే ర్యాగింగ్ జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రతి కళాశాలలో అదేవిధంగా ప్రతి హాస్టల్స్లో ఈరోజు ర్యాగింగ్ కమిటీలు ఉండాలి. ఈరోజు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఈ ఎవరైతే ముందు చేసే ర్యాగింగ్ చేసిన వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము వీళ్ళని కోరుతున్నాం. మాట్లాడే ప్రయత్నం చెప్పండి. అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగింది. నిర్ధారణ కూడా కావడంతో 5గురిని సస్పెండ్ చేయండి. సో సస్పెండ్ చేశారు, దీనికి మీరేమంటారు? సస్పెండ్ న్యాయమేనా లేదా ఇంకేమైనా ఇతర పనిష్మెంట్ ఏమైనా ఇవ్వమంటారా? యాక్చువల్లీ ర్యాగింగ్ అనేది కాలేజీకి కొత్త విషయం కాదు. ఎంతసేపు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వాళ్ళు కాలేజీ పేరు పోతుంది, ఉన్న ప్రిన్సిపాల్ సస్పెన్షన్ అవుతారనే ధోరణితో ఈవెన్ ఇవాళ విద్యార్థి సంఘాలు లోపలికి వచ్చినా కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు ముందే చెప్తారు, వాళ్ళని రానియకండి, ఇది మీ కాలేజీ. అంటే మేము ఉద్యమాలు చేయండి, మీ కాలేజీ ఎక్కడి నుండి వచ్చిందండి? ఎంతోమంది విద్యార్థి నాయకుల మీద కేసులు, లాఠీ ఛార్జీలు ఇవన్నీ పడ్డ తర్వాతనే నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందరితో గొడవలు పడ్డ తర్వాత ఇక్కడ కాలేజీ రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, మీరు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కాలేజీలో ఉంటున్నారు, మన అమాయకమైనటువంటి విద్యార్థుల్ని ఇబ్బందుల పాలు గురి చేసి ర్యాగింగ్ల పేరుతో హింసిస్తున్నారు అని చెప్పేసి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి తెలీదా? అంటే తెలియదు అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెసర్స్ తప్పే. ఖచ్చితంగా ఒక ప్రొఫెసర్ అనేటోళ్ళు స్టూడెంట్తోని స్నేహపూర్వకంగా ఉండాలి. ఇదేం 10th క్లాస్ లోపల పిల్లలు కాదు, బెత్తంతో కొట్టేటటువంటి ఏజ్ కాదు. ఎప్పుడైతే ప్రొఫెసర్స్ ఉన్నారో స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మాకు ఈ సమస్య జరుగుతుంది అని ఒక విద్యార్థి అనేవాడు వాళ్ళతో చెప్పుకోగలుగుతారు. ఎంతసేపు వాళ్ళు హుందాతనం కాపాడుకునే ప్రయత్నాలే తప్పితే కాలేజీలో కనీసం మెడికల్ కాలేజీలో 2-3 సూసైడ్లు జరిగినాయి.